దక్షిణ కాశీ టెంపుల్. దక్షిణ కాశీ టెంపుల్. హర హర మహాదేవ శంభో శంకర. నమస్కారం పంతులు గారు. ఎన్నేళ్ళ గుడి పంతులు గారు ఇది? గత 500 సంవత్సరాలు పంతులు వెంకటేశ్వర ఆలయం గత 500 సంవత్సరాల క్రితం ఇది. దీనికంటే ఇది వెనుక టెంపుల్. ఇది దక్షిణ కాశీ. కాశీలో ఎన్ని దర్గాలు ఉన్నాయో ఇక్కడ అన్ని దర్గాలు ఉన్నట్టు. ఒక్క చింబడి పోస్తే 1000 చింబడి పోసినట్టు విలువ దీనికి. బ్రహ్మసూత్రం చాకంటి కోటేశ్వరరావు చెప్పేది దీని గురించి ప్రవచనం చాలా పవర్ఫుల్. ఇది ఇప్పుడు ఇది 1 year అవుతుందా పంతులు గారు? అవుతుంది. మన కార్తీక మాసం వస్తే 1 year. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి 500 సంవత్సరాల గుడి. చాలా మంచి. ఇప్పుడు మళ్ళా కొత్తగా కడుతున్నారు అది. తిరుమల టీటీడీ ఎట్లా ఉంటుందో ఆ గుడి కూడా అలా ఉంటుంది. చాలా పవర్ఫుల్. చాలా ఇంకా గుడి. నమో వెంకటేశాయ. ఈ అత్యని గ్రామం మేడ్చల్ అత్యని గ్రామం. ఈ గ్రామంలో పురాతన దేవాలయము, గత 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయము వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయము పురాతనమైంది కాబట్టి తీసేసి మళ్ళీ అదే స్థానం లోపల మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మనకి నిర్మాణం చేస్తూ కడుతున్నారు. కాబట్టి ఇది బాలాలయంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు ఆలయం నిర్మాణం అయిపోతుంది, కృష్ణ చరిత్ర అవుతున్నది. కాబట్టి కాగానే తిరిగి మళ్ళీ అదే ఆలయంలో మళ్ళీ స్వామివారిని అమ్మవారి యొక్క ప్రతిష్ట జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అతి పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఇట్లా కార్యక్రమాన్ని దిగ్విజయం. అది స్వామి ఎప్పుడే కానీ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశించినాం వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మానవులము మనం ఏ విధంగా భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నామో అదేవిధంగా మన యొక్క ఆపదలను మన యొక్క కోరికను నెరవేర్చే స్వామి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ స్వామి అంత మాత్రమే. ఈ స్వామి యొక్క చాలా ప్రభావం విషయం ఇక్కడ కాబట్టి చాలా విశేషం ఉంది. స్వామి యొక్క ప్రభావం బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా భక్తులు వచ్చిన వాళ్ళు వాళ్ళ కోరికలు తప్పకుండా కార్యక్రమాలు ఈ మొక్కలు వెళ్ళిపోతే తప్పకుండా వాళ్ళ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇట్టి ఆలయాలకు భక్తులందరూ కూడా అతి పెద్ద సంఖ్యలో పాల్గొంటూ మన హిందూ ధర్మాన్ని, మన హిందూ దేవాలయాన్ని అన్నింటినీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను మనసా వచ్చా పెట్టుకుంటున్నాను. ఓ నమో వెంకటేశాయ. ఇది 500 సంవత్సరాల టెంపుల్ అండి? అవునండి. అంటే ఇక్కడ ఇప్పుడు గుడి కట్టగానే అక్కడ దేవుని ప్రతిష్ఠిస్తారు. అదేనా 500 సంవత్సరాల టెంపుల్. ఇది మేడ్చల్ దగ్గరలో ఉంటుంది. అందరూ మేడ్చల్ దగ్గరలో ఉంటుంది. అందరూ తప్పక దర్శించుకోండి. మన గుళ్ళని మనం కాపాడుకుందాం. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ గత ఇట్లా పురాతన దేవాలయాలు ఇదంటే దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేయ సంస్కార, కోటి యజ్ఞ ఫలాల వేదిక శాస్త్రం. కాబట్టి ఎప్పుడే కానీ దర్శించినప్పుడు పురాతన ఆలయాలలో ఉండబడే శక్తి బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఇట్టి పురాతన ఆలయాలు సాధారణ తక్కువ అర్థం ఉంటుంది. కాబట్టి ఇట్టి ఆలయాలు తప్పకుండా వెళ్ళిపోయి మనం స్వామిని దర్శించుకొస్తే అంత మహత్వపుణ్యం లభించడం చాలా కష్టమైన విషయం ఇది. కాబట్టి ఎవరే కానీ ప్రాప్తం కావాలి. కాబట్టి హలో వెంకటనాయక అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారం